ద గ్రేట్ ప్రజాస్వామ్య దేశం నా దేశం. ఎంత గొప్ప ప్రజాస్వామ్యం అంటే, ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలకులారా ఈరోజు పూర్తిగా వ్యాపారస్తులుగా మారిపోయినరే. వ్యాపారస్తులుగా మారిపోయిన మీరు ఈ దేశాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు? ప్రజల కష్టాలు ఎలా తీరుస్తారు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తుంది. పేదవాడు ఇంకా పేదవాడిగా ఎందుకు మిగిలిండు? ధనవంతుడు ఇంకా ఎందుకు ధనవంతుడుగా పెరిగిపోతుండు? నిత్యావసర వస్తువు ధరలు ఎందుకు ఆకాశాన్ని కంటుతున్నాయి? పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు ఆకాశాన్ని కంటుతున్నాయి? విద్య వైద్యం ఎందుకు దూరం అవుతుంది? ఈరోజు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎలా బతకాలి? ఈ దేశంలో విద్య లేదు, వైద్యం లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు. కానీ ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి ఓట్లు వేసుకుంటూ, పార్టీలు మారుస్తూ, ప్రభుత్వాలు మారుతూ ఈ దేశాన్ని ప్రజలను మోసం చేస్తున్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు దేవుని పేరుతో, మతం పేరుతో, వర్గాల పేరుతో, కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నారే. సిగ్గనిపించడం లేదా మీకు? ప్రజలారా, ఇకనైనా మేలుకో, ఇకనైనా ఆలోచించు. ఎలక్షన్లు వచ్చినప్పుడు డబ్బులకు అమ్ముడు పోకు, సారా సీసాలకు అమ్ముడు పోకు. నీ జీవితాన్ని తాకట్టు పెట్టకు. భవిష్యత్ తరాలను మోసం చెయ్యకండ్రి. ఈరోజు తెలంగాణ అంటూ, బంగారు తెలంగాణ అంటూ మనల్ని ఈ తెలంగాణలో ఎలా బతుకుర్రా అనే విధంగా చేసిర్రు. ఈరోజు దేశంలో దేశం కోసం, ధర్మం కోసం అనుకుంటూ మతం పేరుతో, వర్గాల పేరుతో దేశాన్ని అప్పుల పాలు చేస్తుర్రు. మరి ఇన్ని అప్పులు చేస్తే ప్రజల కష్టాలు ఏమైనా తీర్చిర్రా అంటే, మేము ఉచిత సిలిండర్లు ఇస్తున్నాము, మేము బాత్రూంలు కట్టిస్తున్నాము, మిమ్మల్ని ఆ బాత్రూంలో బొంద పెడుతున్నాము. ఇదే దిక్కుమల్ల రాజకీయాలు. చదువుకున్న యువకులు కూడా అంతే. దేశంలో రైతులకట రైతు బంధులు, లేదంటే దళితులకు దళిత బంధులు, లేదంటే ఇంకో కులానికి ఇంకో బంధులు. ఈ బంధుల వలన మనుషులను బొంద పెడుతుర్రా మిత్రులారా. ఇకనైనా తెలుసుకోండి. సమాజం మేలుకోవాలి. ఇకనైనా ఈరోజు మనం కట్టే పన్నుల ద్వారా ఈ రాజకీయ నాయకుడు లేదా ఈ ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకుంటుండు. మరి వాడు ఎందుకు మన కోసం పనిచేయడం లేదు? మనం అడగద్దా? ఈరోజు ప్రశ్నించిన వాడిని గొంతు నొక్కుతురు, మోసం చేస్తురు. ఈరోజు ప్రతి గ్రామంలో స్కూళ్ళు బంద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.